నిజంగా బీటెక్ పిల్లలకి టెక్నికల్ నాలెడ్జ్ లేదు. నేను అందరినీ తప్పు పట్టొద్దును. నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్. కొంతమంది వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు అధ్యక్ష. వాడు ఎందుకు పనికి వస్తాడు భవిష్యత్తులో? కనీసం కమ్యూనికేషన్ ఉండదు, తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, వాడు ఏం చేయాలో తెలియదు. ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాడికి నీ బ్రాంచ్ ఏంటిరా అని అడిగితే ఆ బ్రాంచ్ లో ఒక పని చేయమంటే పని చేయలేడు. ఇది ఇటువంటి చదువులా మన చదువులు? దీనికి సంబంధించి మనం దీనిలో కూడా లోపమే. అక్కడ మీకు మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే ఉన్నాయి, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అలాగే ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో పర్మనెంట్ వాళ్ళు లేరు ఇప్పుడు. అంత కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, లేకపోతే అవర్ బేస్డ్, ఇంకా ఏదో రకరకాలు నేను చదువుతా. ఒకే జాబ్ చేస్తారు, ఒకే తరహా ఉద్యోగం, ఒకే తరహా టైం ఉంటది, కానీ విడివిడి పేర్లతో. అంటే ఏంటి? జీతం తక్కువ ఇవ్వాలి. దిస్ ఎక్స్‌ప్లాయిటేషన్ is not being done only by the private sector, it is being done even by the government sector.